హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకొకటి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట. మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న అప్డేట్ మనకు రావడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ గురించి చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడేది అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇంకెవరైనా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో బ్రేకింగ్ న్యూస్ అనమాట. మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రాక్టికల్ ల్యాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్ ప్రాక్టికల్ గురించి అయితే చిన్న అప్డేట్ అనమాట. ఓకేనా? ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా మనకు, సో వాటి గురించి చిన్న అప్డేట్. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అయితే ఒక కీలక అప్డేట్ అనమాట. మనకు వచ్చేసి ఇంటర్ బోర్డు సోమవారం ప్రాక్టికల్ ల్యాబ్ మాన్యువల్ సంబంధించినటువంటి అధికారికంగా విడుదల చేసింది మాన్యువల్స్ ని. సో ఇందులో చూసుకుంటే మనకు ఈ మాన్యువల్స్ ను బోర్డు అధికారిక వెబ్సైట్ లో అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. సో ఈ యొక్క ల్యాబ్ మాన్యువల్స్ లో ప్రాక్టికల్ సిలబస్ ఉంటుంది. ఈ యొక్క మాన్యువల్స్ లో ఏమేమి ఉంటుంది అంటే ఈ యొక్క ప్రాక్టికల్ సంబంధించినటువంటి సిలబస్ అదే విధంగా మనకు వచ్చేసి నమూనా ప్రశ్న పత్రాలు ఉంటాయి. ఓకేనా? సో నమూనా మనకు క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. అదే విధంగా వచ్చేసి మనకు నెలవారీ ప్రాక్టికల్ షెడ్యూల్ కూడా ఉంటుంది. అంటే మంత్లీ మనకు ప్రాక్టికల్ షెడ్యూల్ ఉంటుంది కదా, సో మంత్లీ మనకు ప్రాక్టికల్ షెడ్యూల్ కూడా అందులో ఉందంట. అదే విధంగా వచ్చేసి మనకు వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు అందులో పొందపరిచారట. సో విద్యార్థులు అయితే ముందుగానే వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టికల్ పరీక్షలకు అయితే సిద్ధం కావాలని చెప్పేసి బోర్డు చెప్తుంది. సో మనకు ప్రాక్టికల్ సంబంధించినటువంటి టోటల్ మాన్యువల్స్ ని దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లో పెట్టడం అయితే జరిగింది. అందులో చూసుకుంటే ప్రాక్టికల్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, డీటెయిల్స్, వీటి యొక్క నమూనా క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఉంటాయి. అదే విధంగా వచ్చేసి మంత్లీ ప్రాక్టికల్ సంబంధించినటువంటి షెడ్యూల్, టైమింగ్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకు ఆ యొక్క అధికారిక వెబ్సైట్ అయితే పొందపరిచారట. ఇవన్నీ మీరు ఒకసారి ముందే డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క ఈ ప్రాక్టికల్స్ అనేది ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, సిద్ధం కావచ్చు. టైం టు టైం ప్రాక్టికల్స్ రాయడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి మనకు బోర్డు చెప్తున్నాం. అలాగే ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి రికార్డు పుస్తకాలు కూడా ఉంటాయి కదా, మీరు రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో రికార్డ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలా. రికార్డు బుక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డు బుక్స్ కూడా పరీక్షల సమయంలో తప్పనిసరిగా సమర్పించాలని చెప్పేసి బోర్డు అయితే స్పష్టం చేసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ రికార్డ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ బోర్డు రికార్డులు సమర్పించని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ముందే చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాక్టికల్ మాన్యువల్స్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మనకు ప్రాక్టికల్ సిలబస్ ఉంటుంది, నమూనా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అదేవిధంగా మంత్లీ మనకు పెట్టేటువంటి ప్రాక్టికల్ షెడ్యూల్, టైము, డేట్ అవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా రికార్డ్ బుక్స్ ఏవేవి రాయాలి ఏం కదా దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వాటిని ముందుగానే పూర్తి చేసుకోవాలని చెప్పేసి బోర్డు అయితే మనకు ముందే చెప్తుంది, స్పష్టం చేస్తుంది. విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ల్యాబ్ మాన్యువల్స్ ని బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో సిలబస్, నమూనా ప్రశ్న పత్రాలు, షెడ్యూల్ అనుసరించి ప్రాక్టికల్ కు సిద్ధం కావాలని చెప్పేసి చెప్తుంది. సో ఏంటంటే ముందు ఇది మనకు మంచి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట మీ అందరికి కూడా. ఎందుకంటే బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడే ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఏమేమి రికార్డ్ సబ్మిట్ చేయాలి, ఈ షెడ్యూల్ ప్రకారం మీరు సిలబస్ ఏం చదువుకోవాలి, ఎప్పుడే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా మీకు ముందు అన్ని కూడా పొందపరిచారు కాబట్టి సో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టైం టేబుల్ ప్రకారం మీరు ఒకవేళ పరీక్షకు సిద్ధం అయితే ఇమీడియట్లీ మీరు ప్రాక్టికల్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఈజీగా మీకు మంచి మార్క్స్ కూడా గెటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అధికారిక వెబ్సైట్ లో ఉన్నటువంటి ఈ యొక్క మాన్యువల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అని చూసుకోండి. మీకు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ఏమేమి సిలబస్ ఉంది, ఏమేమి రికార్డ్స్ రాయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఏ టైంలో అన్ని కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా చూసుకోండి, మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలవాలి. సో ఈజీగా ఉంటుంది, అతనికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్, మంచి అప్డేట్ అనమాట, ఎడ్యుకేషన్ అప్డేట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అనమాట. ఓకేనా? ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.